Isaiah chapter 49 verse number 2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఓకే. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పెను. వావ్, గ్లోరీ టు జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా దేవుడు తన ప్రజల గురించి రాస్తున్నాడు. మనమందరం ఒక్కసారి జాగ్రత్తగా ధ్యానిద్దాం. లెట్స్ మెడిటేట్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. వావ్. సో గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ వెపన్స్. ఆయుధముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా ఆయుధాలు ఉంటాయి. సో దే ఆర్ లైసెన్స్డ్ and they are well equipped, they are well trained. Amen. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం చూస్తే వాళ్ళు గన్లు ఊరికే ఇవ్వరు. ఆ గన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా కాల్చాలి, మంచి వాటికే కాల్చాలి, చెడ్డ వాటికి మీరు కాల్చకూడదు. చెడ్డవారిని మీరు చంపచ్చేమో కానీ మంచి వారిని మీరు చంపకూడదని ఇన్స్ట్రక్షన్స్, వెపన్స్ ఇవ్వక మునుపు దేవుడు లేదా ఈ సమాజము లేదంటే ఆర్గనైజేషన్ లేదంటే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాయి. ఒక ఆయుధమును ఒక వ్యక్తి ఎలా వాడాలో నేర్పిస్తాయి. సో ఆ ఆయుధమును ఎలా వాడాలి అని మనం చూస్తే వాళ్ళన్నీ నేర్చుకున్న తర్వాతే వాళ్ళ చేతిలో ఆయుధం పెడతారు. వాళ్ళు నేర్చుకోక మునుపు వాళ్ళల్లో ఆయుధము ఉంటే అది ఇల్లీగల్. ఎవరు ట్రైనింగ్ లేకుండా, ఎవరు పర్మిషన్ లేకుండా, ఎవరు ప్రాపర్ స్కిల్డ్ లైసెన్స్డ్ పర్సన్ లేకుండా ఆయుధాలు పట్టుకోకూడదు. సో ఒక వ్యక్తిని ఆయుధాలు ఎందుకు చేస్తారంటే అనేకులను రక్షించడానికి, రెండవది మనల్ని మనం కాపాడుకోవడానికి. ఆమేన్. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం ఆమేన్. ఒకటి అనేకుల్ని కాపాడడానికి, రెండు మనల్ని మనము కాపాడుకోవడానికి. యాకోబుతో ఇజ్రాయేలుతో దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. యాకోబు, నీకు నేను గన్నో కత్తో లేదంటే బాణమో నేను నీకు ఇవ్వట్లేదు. అవి ఫిజికల్ వార్స్ చేయడానికి ఆ ఆయుధాలు పనికొస్తాయి. మన జీవితంలో ఎక్కువగా ఫిజికల్ వార్స్ ఉండవు. మన జీవితంలో ఎక్కువగా స్పిరిచువల్ వార్స్ ఉంటాయి. ఆమేన్. అత్యధికంగా నీ జీవితంలో శరీర సంబంధమైన యుద్ధాలు మనకు ఎక్కువగా ఉండవు. సో బార్డర్లో ఉండే వాళ్ళకి శరీర సంబంధమైన యుద్ధాలు ఉంటాయి. చైనా, తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎక్కడెక్కడ బార్డర్స్లో ఉన్నారో మన సైనికులందరూ కూడా వాళ్ళకి ఫిజికల్ వార్స్ ఉంటాయి. కానీ దేశము లోపల ఉన్న వ్యక్తులకు ఇంకొక రకాల యుద్ధాలు ఉంటాయి. అవే ఆత్మ సంబంధమైన యుద్ధము. ప్రతి దురాత్మ, ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలు నీ ఆత్మ మీద పోరాటం చేస్తాయి. ఎవ్రీ స్పిరిట్ విల్ అటాక్ యువర్ స్పిరిట్. ఎవ్రీ డీమన్ విల్ అటాక్ యువర్ స్పిరిట్. ఎవ్రీ అన్క్లీన్ స్పిరిట్ విల్ అటాక్ యువర్ స్పిరిట్స్. ప్రతి దురాత్మ, ప్రతి చీకటి క్రియలు, ప్రతి అంధకార దుష్ట దురాత్మ శక్తులన్నీ నీ ఆత్మతో పోరాడుతాయి. సో దేవుడు ఈ ఆత్మ సంబంధమైన యుద్ధాలన్నిటి కొరకు దేవుడు మనందరికి ఒక ఆయుధాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. సో అందరికీ ఇచ్చాడా, ఆల్రెడీ పెట్టేశాడా అని మనం ఈ వాక్యాన్ని చదువుకుంటే, ఆల్రెడీ నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే నీ లోపల దేవుడు ఆయుధములు పెట్టి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు ట్రైనింగ్ ఇచ్చి మీ జీవితంలో ఆయుధాలు ఇవ్వలేదు.
బ్యూటీ ఏంటంటే మనందరినీ నమ్మి ఆయుధములు ఇచ్చి ఈ భూమి మీద మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఈరోజు అందరూ కూడా లైసెన్స్ తెచ్చుకొని ఆ తర్వాత ఆయుధాలు కొనుక్కుంటారు. అందరూ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ చేతిలో ఆయుధాలు పెడతారు. అంతకుముందు రబ్బర్ బుల్లెట్లు అంటారు. ఇప్పుడు నిజమైన బుల్లెట్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నిజమైన బుల్లెట్లుగా వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళు గన్ ఇస్తారు, వాళ్ళకి కత్తులు ఇస్తారు. నేవీలో పనిచేసే వాళ్ళకైతే వాళ్ళకి అందరికీ గన్నులు కదా, కత్తులు ఉంటాయి. కత్తులు ఇంత ఇంత పెద్ద కత్తులు ఉంటాయి. సో దే ఆర్ లైసెన్స్డ్ వెపన్స్. సో దే క్యారీ దోస్ వెపన్స్. దే క్యారీ దోస్ వెపన్స్. సో మీరు గమనిస్తే ఈ భూమి మీద ట్రైనింగ్ అయిన తర్వాతనే అందరికి ఆయుధాలు ఇస్తారు. కానీ మనకు దేవుడు నమ్మి భూమి మీదకి తీసుకొచ్చిన వెంటనే, భూమి మీద తీసుకొస్తున్నప్పుడే మనందరికి ఆయుధములు ఇచ్చి పంపించాడు ఈ భూమి మీదకి. ఆమేన్. ఎందుకంటే మనందరికి తెలుసు, మనము పోరాడేది మనుషులతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ వెన్ వీఆర్ నాట్ రెజల్డ్ అగైన్స్ట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. శరీరముతోనూ రక్తముతో కాదు మనం యుద్ధము చేసేది. నీ జీవితంలో యుద్ధములు ఉన్నాయా? నీ జీవితంలో పోరాటాలు ఉన్నాయా? నీ జీవితంలో కష్టాలు ఒడిదిగులు ఉన్నాయా? అయితే నీ మీద చాలా పనిచేస్తున్నాయి అని అర్థం. 5 రకాల శత్రువులు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. ఐ ఆల్వేస్ టెల్స్ అబౌట్ యూ టు వేర్ ద స్పిరిచువల్ గార్మెంట్స్. సర్వాంగ కవచమును ఎప్పుడు ధరించుకొని ఉండండి అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆమేన్. నీతి వస్త్రములు ధరించుకోండి అని చెప్తూ ఉంటాను. ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేసుకోండి అని చెప్తాను. స్తుతి వస్త్రాన్ని ధరింప చేసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి బైబిల్లో, అవన్నీ మనం తీసుకొని వాడుకోలేకపోతున్నాం. హల్లెలూయా. సో చూద్దాం, ఇక్కడ దేవుడు ఆల్రెడీ మనందరినీ ఏం చేశాడు? ఆయుధములు ఇచ్చి భూమి మీదకి పంపించాడు. ఆమేన్. కానీ ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? ఆ ఆయుధములు ఎలా వాడాలి అని. ఆమేన్. హౌ టు యూజ్ దోస్ వెపన్స్. ఆమేన్. చెప్పండి, ఆయుధములు ఎలా వాడాలి? ఎస్, హౌ టు యూజ్ దీస్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. దేవుడు ఒక ఆయుధం ఇచ్చిన తర్వాత ఎలా వాడాలి అని మనం తెలుసుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆయుధమును ఎలా వాడాలో నీకు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ అగైన్. నా నోరు వాడిగల ఖడ్గముగా. వావ్, అండర్లైన్ దట్ వర్డ్. పెన్స్ ఉంటే, మైండ్ ఉంటే జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నా నోరు వాడిగల ఖడ్గము. వాడిగల ఖడ్గం అంటే ఏం తెలుసా? షార్ప్ స్వార్డ్ అంటే పదునుగల కత్తి అంట. మన నోరుని దేవుడు ఎలా చేశాడంట? పదునుగల కత్తి. చెప్పండి అందరూ, పొదునుగల కత్తి. పొదునుగల కత్తి ఎలా ఉంటది? దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ షార్ప్నెస్ వల్ల అది మెరుస్తూ ఉంటది. అమ్మో, ఇది పట్టుకుంటే తెగుతుందేమో అని. సో యు గో అవే ఫ్రమ్ దట్ వెపన్. అదే ఆ కత్తికి పొదును లేదనుకోండి, ఏ పుచ్చిపోయిన కత్తి అని చెప్పి మనం దాన్ని వాడకుండా అవతల పడేస్తూ ఉంటాం. చూడండి, నా నోరును దేవుడు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. వావ్. సో ఎంతమందికి నోరుంది? నేను తిట్టట్లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంతమందికి నోరుంది? వావ్. ఎంతమందికి నాలుగుంది? వావ్. ఇంగ్లీష్ బైబిల్ చూద్దాం ఏమని రాస్తున్నాడో భక్తుడు. యా. And he hath made my mouth like a sharp sword. He had made my mouth like a sharp sword. Sharp sword. In the shadow of his hand. Yes. He hath hid me. Yeah. చాలమ్మా. దట్స్ ఓన్లీ మై టాపిక్. అదే నా అంశం. ఆయన మన నోటిని ఎలా చేసాడంట? వాడిగల ఖడ్గం. వాడిగల ఖడ్గం. వాడిగల ఖడ్గం. చెప్పండి, నా నోరు వాడిగల ఖడ్గము. సరే, వాడి అంటే జనాలకు అర్థం కాదు కాబట్టి పొదునుగల ఖడ్గము అని చెప్పండి. నౌ యు నీడ్ టు నో హౌ టు యూజ్ దట్ వెపన్. ఈ కత్తిని ఎలా వాడాలి? నీ నోరు ఎలాంటిదంట? పొదునుగల. నీ నాలుక పొదునుగల కత్తి. అబ్బా, ఈ కత్తితో ఏమన్నా చేయొచ్చు మనం. యూ కెన్ డూ సంథింగ్ గుడ్, యూ కెన్ డూ సంథింగ్ బ్యాడ్. మీరు కానీ దేవుని సన్నిధిలో కరెక్ట్గా ట్రైన్ అవ్వకపోతే ఈ కత్తిని మీరు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? తప్పు దానికి వాడేస్తారు. యు మిస్యూజ్ దిస్ వెపన్. ఎక్కడుందా వెపన్? జోబిలో ఉందా? బ్యాగ్లో ఉందా? ఏడుంది? బైబిల్లో ఉందా? ఎక్కడుంది ఆ వెపన్? ఇట్ ఈస్ ఇన్ యువర్ మౌత్ అండ్ యువర్ మౌత్ ఈజ్ యువర్ వెపన్. చెప్పండి, నా నోరు పొదునుగల కత్తి. యా,
నువ్వు చెప్తున్నా కదా, దావీదు ఆయుధాలు లేకుండానే పోయాడు, కానీ దావీదు దగ్గర ఆయుధం ఉంది. హీ వెంట్ టు వార్ ఫిజికల్లీ వితౌట్ వెపన్స్, బట్ స్పిరిచువల్ హీ ఈజ్ హ్యావింగ్ ఎ వెపన్. ఆమేన్. దేవుని పిల్లలు, ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరుగుతుందో తెలియదు, గుర్తుపెట్టుకోండి. టక్కన నీ ఆఫీసులో యుద్ధం జరుగుతుంది, నీ యొక్క కంపెనీలో యుద్ధం జరుగుతుంది, నీ స్కూల్లో కూడా యుద్ధం జరుగుతుంది, నీ ఇంట్లో యుద్ధం జరుగుతుంది. చర్చిలోనే యుద్ధాలు జరగవు, చర్చిలోనే వాడడానికి. ఈ ఆయుధము దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు ఈ భూమి మీద ఎక్కడున్నా ఈ ఆయుధాన్ని వాడచ్చు. ఆమేన్, ఆమేన్. చర్చిలోనే బైబిల్ చదువుతారా? అవును, కొందరు చర్చిలోనే చదువుతారు, ఇంట్లో అసలు చదవరు. ఇంట్లో పొరపాటున బైబిల్ ముట్టుకోరు. కొంచెం దాని సంగతి చూడండి, దుమ్ము పట్టింది. అదొక ఖడ్గం. ఆ ఖడ్గాన్ని మడిసి సెల్ఫ్లో పెట్టేసామనుకో, పొదును తగ్గిపోతుంది కత్తికి. ఎవరింట్లో బైబిల్ ఉందో వాళ్ళు కోటీశ్వర్లు, తెలుసా? తెలీదు చాలా మందికి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బైబిల్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హోలీ బైబిల్ ఇన్ యువర్ హౌస్, అండ్ యూ విల్ బీ ద బిలియనియర్, అండ్ యు ఆర్ ద బిలియనియర్. కరెక్ట్గా దాంట్లో ఉన్న స్క్రిప్చర్ ఒక్కొక్కటి బయటికి తీస్తే మనమే గొప్ప కోటీశ్వర్లం. కానీ ఆ బైబిల్ పెట్టుకొని కూడా భయంకరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నాం మనం. వీఆర్ హ్యావింగ్ అటర్మోస్ట్ పవర్టీ ఇన్ అవర్ లైఫ్స్. లేమిని చూస్తున్నాం, దరిద్రమును చూస్తున్నాం, అప్పులు చూస్తున్నాం, వ్యాధులను చూస్తున్నాం. బైబిల్ ఇంట్లోనే ఉంది ఇంకా. ఆమేన్. సో ఈ రోజు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. చెప్పండి, నా నోరు వాడిగల ఖడ్గముగా దేవుడు చేసి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మీకు ఆయుధాలు ఇవ్వాలా? ఉన్నాయా? ఆల్రెడీ వీళ్ళ ఆయుధాలు ఉన్నాయా? ఎంతమందికి నోరు ఉందో ఎత్తని చేతి. అంటే నోరు అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంది. దీనికి బలే నోరయ్యా, వాడికి బలే నోరయ్యా అంటుంటా. అది కానే కాదు. యూ మే మిస్యూజ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే. మీకు వాక్యం కొన్నిసార్లు తెలియకపోవచ్చు, కాబట్టి మనము ఆ కత్తిని వేరే విధంగా వాడచ్చు. ఓకే, ఎంతమందికి నోరుంది? మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి, నేను వాక్యమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ స్కోల్డింగ్ యూ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. ఎంతమందికి నోరుంది? దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆ నోటిని డిఫాల్ట్ గా పెట్టాడు. దాన్ని దేవుడు ఎలా ఆర్డైన్ చేశాడంట? ఆయుధముగా ఆర్డైన్ చేశాడంట. హీ ఆర్డైన్డ్ యువర్ మౌత్ యాజ్ ఎ వెపన్. ఒక వాడిగల ఖడ్గముగా ఆయన మన ఏంటది నాలుకను ఇంకా నోటిని ఆయన దేవుడు తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఈ కత్తిని, ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో తెలుసుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో మళ్ళీ చదువు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఓకే, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ఓకే, తన చేతి నీడలో నన్ను ఆయన దాచి ఉన్నాడంట. వావ్. ఈరోజు దేవుడు ఈ కత్తిని, ఈ ఖడ్గాన్ని ఎలా వాడాలో మనకు నేర్పించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఈ భూమి మీద అనేక మంది ట్రైన్ అయిన తర్వాత వాళ్ళకి వెపన్స్ ఇస్తున్నారు. వాళ్ళు శత్రువుల్ని, ఆల్ ఖైదా తీవ్రవాదుల్ని, నక్సలైట్లని, తర్వాత దొంగల్ని వాళ్ళు కాలుస్తారు. ఎవరు? పోలీసులు, ఏదంటే మిలిటరీ, ఆర్మీ ఫోర్స్, వాళ్ళందరూ కూడా శత్రువుల్ని వాళ్ళు ఏం చేస్తారు? కాలుస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. దేవుడు మన జీవితంలో మనకు కూడా ఆయుధములు ఇచ్చింది దేనికి తెలుసా? శత్రువుని చంపడానికి. ఆమేన్. నీ జీవితంలో ఉన్న దరిద్రమును నువ్వు తీసుకోవడానికి దేవుడు నీకేమిచ్చాడు? అత్యధికమైన కృప, అత్యధికమైనటువంటి ఈ యొక్క ఏంటవి ఆయుధములు నీకు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఆయుధాన్ని మనం ఏం చేయాలా? జాగ్రత్తగా వాడుకోవాలి. ఆమేన్. సో వెన్ యూ హ్యావ్ దిస్ వెపన్ యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు అనేకులు రక్షిస్తావు, నువ్వు రక్షించుకుంటావు. ఆమేన్. ఎందుకు దేవుడు ఆయుధాలు ఇస్తాడంటే ఈ భూమి మీద శత్రువు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్న ఆ రోగమే నీ శత్రువు. నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్న అప్పులే నీ శత్రువు. నీ జీవితంలో వెంటాడుతున్నటువంటి ఆ యొక్క బలహీనతలే నీ శత్రువులు. ఆమేన్. లెట్ us win those enemies with the weapons. దేవుడిచ్చినటువంటి ఆయుధాలతో మన జీవితంలో ఉన్న శత్రువులను మనం ఏం చేయాలా? జయించాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు మనమందరము జయించబోతున్నాం. ఆమేన్. ప్రతి శత్రు బలవంతుడి మీద దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రతి శత్రువు మన పాదాల కిందకి రాబోతుంది. ఆమేన్. ఇప్పుడు మీరు నోటితో పలికారా, చేతితో పలికారా?
మీరు నోటితో పలికారా, కాలుతో పలికారా? మీరు నోటితో పలికారా, ముక్కుతో పలికారా? నోటితో పలికారా, కళ్ళతో పలికారా? ఎక్కడికైనా వెళ్ళండి, యూ విల్ యూజ్ దిస్ వెపన్. ఆమేన్. నువ్వు ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా ఈ ఆయుధాన్నే వాడాలి. ఆమేన్. అండ్ యువర్ హ్యాండ్ ఈజ్ నాట్ వెపన్, యువర్ లెగ్స్ ఆర్ నాట్ వెపన్స్. ఆమేన్. నీ కళ్ళు ఆయుధాలు కాదు, నీ ముక్కు, నీ చెవులు ఆయుధాలు కాదు, నీ నోరే ఆయుధం. ఆమేన్. ఆమేన్. సో లెట్ us anoint our mouth today. ఆమేన్. మన నోటిని మనం అభిషేకించుకుందాం. ఈరోజు దేవుడు మనకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు. మన నోటిని ఎలా వాడాలో, మన నాలుకని ఎలా వాడాలో. మనం ఏం మాట్లాడితే ఆశీర్వాదం వస్తుంది, మనం ఏం మాట్లాడితే ఆశీర్వాదం పోతుంది. మనం ఏం మాట్లాడితే రోగాలు పోతున్నాయి, మనం ఏం మాట్లాడితే రోగాలు వస్తున్నాయి. మనం ఏం మాట్లాడితే అప్పులు పోతున్నాయి, మనం ఏం మాట్లాడితే అప్పులు వస్తున్నాయి. మనం ఏం మాట్లాడితే సంతోషపడుతున్నారు, మనం ఏం మాట్లాడితే గాయపడుతున్నారు. యూనిట్ చెక్ టుడే. ఆమేన్. మనం ఏం మాట్లాడితే హ్యాపీగా ఉంటున్నారు, మనం ఏం మాట్లాడితే గాయపడుతున్నారు. ఎవ్రీ టైమ్ యూ యూజ్ యువర్ వెపన్. రోజుకి ఎన్నిసార్లు వాడతాం ఈ వెపన్ని? ఒక 2-3 సార్లు వాడతామా? నువ్వు నిద్రపోయి నోరు మూసుకొని పనుకునేదాకా వాడుతూనే ఉంటావు. యూ యూజ్ దిస్ వెపన్. ఐ థింక్ యూ పీపుల్ 8 hours నువ్వు పనుకుంటే, ఐ థింక్ 16 hours ఈ ఆయుధాన్ని వాడతావు. మరి 16 hours ఈ ఆయుధాన్ని వాడినప్పుడు నీ జీవితంలో 90% శత్రువులు చచ్చిపోవాలి. నీ జీవితంలో 90% యుద్ధాలు నువ్వు గెలిచేయాలి. నీ జీవితంలో 90% ఒక రోజు నువ్వు 18 గంటలు 16 గంటలు ఈ ఆయుధాన్ని వాడుతుంటే నీ జీవితంలో చాలా వరకు నువ్వు గెలిచేయాలి. దట్ మీన్స్ మనం ఎక్కడో ఈ ఆయుధాన్ని సరిగ్గా వాడట్లే. ఏమంటారు? అవును పాస్టర్ గారు అనేవాళ్ళు చేతులు ఎత్తారు. మీరు చెప్పింది సత్యమే, ఈ ఆయుధం అని తెలియక, నేను ఎక్కువగా దీన్ని వాడక దీన్ని వేరే రకంగా వాడుతున్నాను అయ్యగారు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. యా, వీఆర్ మిస్యూజింగ్ ద వెపన్స్ ఎవ్రీ డే. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆయుధాన్ని, ఆ ఖడ్గాన్ని మనం ఏం చేయట్లేదు, వాడట్లే. దేవుడిచ్చినటువంటి ఆ పొదును గల కత్తి నువ్వు వాడట్లే. రోజు నీ చేతికి పని చెప్తున్నావు, రోజు నువ్వు కాళ్ళకి పని చెప్తున్నావు, రోజు నీ మనసుకు పని చెప్తున్నావు, రోజు నీ ఆలోచనలకు పని చెప్తున్నావు, రోజు నీ చెవులకు పని చెప్తున్నావు. కొందరైతే ఏం మాట్లాడుకుంటారో వింటారు, కొందరైతే గోడలో చెవు పెట్టుకొని మరి వింటారు. వాళ్ళే అవతల గోడలో ఏం మాట్లాడుకుంటారు. ఐ నో మెనీ పీపుల్. గోడలో చెవులు పెట్టి ఆడేం మాట్లాడుకుంటే మనకెందుకు? దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అంతే. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుని నువ్వు జస్ట్ రిలాక్స్గా ఉండు అంతే. నువ్వు ఆశీర్వదింపబడ్డావా, నువ్వు దీవించబడ్డావా, నువ్వు స్వస్థపడ్డావా, నువ్వు బాగుపడ్డావా, నువ్వు దీవించబడ్డావా, నువ్వు హెచ్చింపబడ్డావా, నువ్వు బ్లెస్ అవుతున్నావా, నువ్వు ప్రాస్పర్ అవుతున్నావా, అది చూసుకో ఫస్ట్. అంతే. అది లేకపోతే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ ఖడ్గాన్ని ఎప్పుడూ ఆపేశాం. ప్లీజ్ మై డియర్ మెన్, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఎవ్రీ మెన్, ప్లీజ్ యూజ్ దిస్ వెపన్ ఎవ్రీ డే. ప్లీజ్ యూజ్ దిస్ వెపన్. ఎందుకంటే ఒకవేళ తప్పుగా అనుకోకండి, ఒక స్త్రీ గంట ప్రార్థన చేస్తే పురుషుడు 10 నిమిషాలు చేస్తాడు. ఒక స్త్రీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేసింది అనుకో, పురుషులు ఒక 15 నిమిషాలు ప్రేయర్ చేస్తారు. లేదు మా ఇంట్లో రివర్స్ బ్రదర్, మా ఆయన ఎక్కువసేపు ప్రేయర్ చేస్తారంటే ఓ వెల్ అండ్ గుడ్, ఐ విల్ అప్రిషియేట్ ఎవ్రీ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ. బట్ మనము రహస్య గదిలో దేవుడి దగ్గర మన ఖడ్గాన్ని జాగ్రత్తగా పొదును చేసుకోగలిగితే మనం బయటకు వచ్చినప్పుడు అనేకమైన వాటిని చెప్పాలి జయించగలం. ఆమేన్. చెప్పండి, దేవుడు నాకు ఖడ్గాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఖడ్గాన్ని ఇచ్చాడు. ఎవరన్నా మూతి లేకుండా ఉన్నారా? ఎవరన్నా నోరు లేకుండా ఉన్నారా? ఎవరన్నా నాలుక లేకుండా ఉన్నారా? నో వన్. అంటే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అంటే ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి దేవుని కుమార్తెకి ఖడ్గాలు అవసరం. Every Christian, every believer needs a weapon to conquer every enemy. రోగం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నావు, వ్యాధి వచ్చినప్పుడు మౌనంగా ఉన్నావు, అప్పులు వచ్చినప్పుడు మౌనంగా ఉన్నావు. అండ్ ఇంకోటి ఏమనుకోకుండా చెప్తున్నా, మీ ఏటీఎంలు, ఫోన్ పేలు, గూగుల్ పేలు ఖాళీగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నావు. ఎంతమంది మౌనంగా ఉంటున్నారు రోజు? ఏంది అకౌంట్లో అందరూ డబ్బులు ఉన్నాయా? అర్జెంట్గా ఏంటి, తొందరగా ఏంటి, నా ఫోన్ పే నెంబర్ తెలుసుగా,
గూగుల్ పే తెలుసుగా, మరి వేసేయండి తొందరగా వేసేయండి. మౌనంగా ఉన్నారు లేదా? మరి సిగ్గు లేకుండా చేయొద్దండి. ప్లీజ్ 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 మీరు ఒప్పుకోవాలా? మనం చేసే పాపాలు రోజు, మనం చేసే దుర్మార్గ పనులు మనం ఒప్పుకోవాలి. మనం చేసే భయంకరమైన చిన్న మిస్టేక్స్ ఒప్పుకోవాలి. నా జోబీలో ఖాళీగా ఉన్న గమ్ముగున్నాను అయ్యగారు చేతులు ఎత్తండి. నా ఫోన్ పేలో ఖాళీగా ఉన్న గమ్ముగున్నాను నేను. నా అకౌంట్లో మొత్తం 0 ఉన్న గమ్ముగున్నా. అవునా? గమ్ముగున్నారా? ఏమయ్యా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మరి ఏ చేతులు ఎత్తవే? అదే అడిగేది నేను. నీ ఫోన్లో డబ్బులు లేకపోయినా గమ్ముకుంటున్నావు, నీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా గమ్ముకుంటున్నావు, నీ జోబీలో డబ్బు లేకపోయినా గమ్ముకుంటున్నావు, నీ జోబీలో నీ చేతికి పని లేకపోయినా గమ్ముకుంటున్నావు. ఇదే మనం చేసే భయంకరమైన పాపం. నీ మూతికి ఎవరైనా టేప్ వేసారా? నీ మూతికి ఎవరైనా కుట్టేశారా? నీ మూతిని ఎవరైనా దబ్బలం వేసి కుట్టేశారా? మనమే కుట్టుకుంటున్నాం. యాక్చువల్లీ యు ఆర్ షట్టింగ్ యువర్ మౌత్. ఇట్లా మూసుకొని కూర్చోన్నాం. నేను తప్పుగా మాట్లాడితే ప్లీజ్ దయచేసి నన్ను క్షమిస్తూ ఉండండి. గంటకి కీప్ ఫర్ గివింగ్ మీ ఎవ్రీ 5 minutes. ఓకే, నేను కొంచెం సాంస్క్రిట్ వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అది నీకు సాంస్క్రిట్గా ఉంటుంది కానీ సత్యం. యాక్చువల్లీ మనం నోరు మూసుకొని ఉంటున్నాం. యాక్చువల్లీ మనం నోరు తెరవట్లే. We are not using our weapons. If your account is empty, in the name of Jesus. కొన్ని నేర్పించినాక మీకు నేను రాసుకున్నారా? కొన్ని నెలల క్రితం తెప్పండి, పుస్తకాలు తిప్పండి. డబ్బులు లేకపోతే ఏం చేయాలని చెప్పండి. లేవు, ఆ రోజు రాలేదు నువ్వు. తిప్పు పుస్తకాలు అయిపోతున్నాయి కానీ ఎవరు బ్లెస్ అవ్వట్లే. ఏరా నీ పుస్తకం లేదు, ఏరా నీ పుస్తకాలు లేదు, ఏరా మీ పుస్తకాలు ఏరా. డబ్బులు లేకపోతే ఏం చేయమన్నాను? మర్చిపోయారు. ఏడుంది? ఒక లిస్ట్ ఇచ్చిన నేను, అదిగో ఆమె ఎదుగుతుంది. ఇంకా తొందరగా ఇది ఎత్తుకమ్మా. ఎవరు రాయిలా? ఎక్కడ ఏది అమ్మా ఎక్కడ? డబ్బులు లేకపోతే ఏం చేయాలి? అయిపోయింది. డబ్బులు లేకపోతే పప్పు చేసి ఫోన్ చేసి డబ్బులు అడగాలి. అది తెలుసు మనకు. కొంచెం ఒక 1000 రూపాయలు కొడతావు ఫోన్పేలో, ఒక 10,000 కొడతావు ఫోన్పేలో. డబ్బులు లేకపోతే ఏం చేయాలి? డబ్బులు లేకపోతే ప్రవచించాలి. ఆమేన్, ఆమేన్. చెప్పండి. ప్రభువగు యెహోవా వాక్కు సెలవిస్తున్నదేమనగా, ఎండిన ఎముకలారా జీవము కలుగును గాక, ఎండిపోయిన బ్యాంక్ అకౌంట్లు డబ్బులతో నింపబడును గాక. ప్రభువుకు యెహోవా వాక్కు సెలవిస్తున్నదేమనగా, ఎండిపోయిన బ్యాంక్ అకౌంట్లు, ఎండిపోయిన నా బ్యాంక్ అకౌంట్లు డబ్బులతో నింపబడును గాక. ద సేమ్ ఫార్ములా ఫర్ us. హెచ్కేల్కి దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మనకే ఇస్తున్నాడు. ఏంటది? నాన్న పోయి ఎముకలు కడగబో అన్నాడు. ఎందుకు? ఆడుకోవడానికే. సమాధుల తోటకెళ్ళాడు. ఆడ మనుషులు ఉంటారా? ఎవరు లేరు. అక్కడికి వెళ్ళి అరే ఇవి బతుకుతాయా అన్నాడు. అంటే నేను అడుగుతున్నా, మీ దరిద్రపు కొట్టు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయా అని. మీరేం చేయాలి ఇప్పుడు? మీకు ఎవరికి అకౌంట్స్ లేవా? బ్యాంక్ అకౌంట్లు ఎవరికి లేవా? చెప్పాలి. పడతాయి. ఏం నేనేమన్నా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్తున్నా? మీకు నచ్చలేదు టాపిక్, వేరే టాపిక్ వెళ్ళమంటారా? మనందరికీ అవసరమైన టాపిక్ అది. పొలం అప్పులు ఎక్కువైపోయినాయి, ఈఎంఐలు ఎక్కువైపోయినాయి, దరిద్రం ఎక్కువైపోయింది, పావర్టీ ఎక్కువైపోయింది, పేదరికం అయిపోయింది, నిరుద్యోగము, బిజినెస్ లేనితనం. అంత ఒక్క నెల ఒక్క రోజు పని లేకపోతే చేయనుతుంది మనకు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు సెలవు పెడితే 3-4 రోజులు డబ్బులు రావు. 4 రోజులు సెలవు పెడితే 10 రోజులు డబ్బులు రావు. అంత కటింగే ఉంటుంది తెలుసా మీ లైఫ్లో. ఎవరన్నా ఉద్యోగం బాగోపోతే శాలరీ డబ్బులు వేస్తారా? నువ్వు ఎన్ని రోజులు రాలేదు? 3 రోజుల శాలరీ కట్, 3 days శాలరీ కట్. ఎప్పుడు నీకు డబ్బులు కట్ చేద్దానే ఉంటాడు. కానీ దేవుడు మనకు ఒక ఫార్ములా ఇస్తున్నాడు. రాసుకోండి వీలైతే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ to have money, if you are interested to have prosperity, I check my balance every day. If my balance is very less, I decree and I declare every day. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో. అది కొత్త నిబంధన ప్రార్థన. ఇంకోటి, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ ఎలా ప్రవచించారు తెలుసా? దేవుడిలాగా మాట్లాడారు వాళ్ళు. అసలు అక్కడ దేవుడు చెప్పలా. ప్రభువు యెహోవా వాక్కు సెలవిస్తున్నదేమనగా, లే ఎండిన ఎముకలు అన్నాడు. ఎవరు? హెచ్కేల్. ఈరోజు నీ అకౌంట్లు ఏవైనాయి? చెప్పాలా? కొందరు ఇంకా ఎండిపోయారు. నోరు కూడా ఎండిపోయింది, మనసు ఎండిపోయింది, హృదయం ఎండిపోయింది. నేను చెప్తున్నా ఇంకెక్కట్లే చాలా మందికి. చెప్పండి. ప్రభువగు యెహోవా వాక్కు అంటే నువ్వే దేవుడు ఇప్పుడు. ఆమేన్. నీ లోపల దేవుడు ఉన్నాడు లేడా?
మరి సపరేట్గా పలకాలి ఆయన నీ జీవితంలో. నువ్వు పలికితే దేవుడు పలికినట్టు, దేవుడు పలికితే నువ్వు పలికినట్టు. ఆమేన్. మినిమం రోజుకు ఒక 100 సార్లు మలకండి. డబ్బు రాకపోతే, నీ అకౌంట్లో పడకపోతే నాకు ఫోన్ చేయి. ఒకసారి ట్రై చేస్తామా రేపు? అంటే నన్ను ఇరికిచ్చాలని ట్రై చేయకండి, ఈయన్ని కడిగి పడేయాలని ట్రై చేయకండి, ఈయన్ని బొక్కలేద్దామని ట్రై చేయకండి. మనసు పెట్టి ట్రై చేయండి. ఇఫ్ యువర్ అకౌంట్స్ ఆర్ ఎంప్టీ, స్టార్ట్ ప్రొఫెసైయింగ్ లైక్ దిస్. డోంట్ ప్రే. కళ్ళు మూసుకొని నేను చేయబడలే, ఫోన్ మీద చేయబెట్టు. యూ విల్ సీ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఆమేన్. చెప్పినా కదా, ఖడ్గమున్నా మనం ఏం చేయట్లే, వాడట్లే. నీ ఖడ్గమును చూసి దెయ్యం పారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. యు నో వన్ థింగ్, devil is a weaponless person. devil is a weaponless person. అందుకనే దేవుడు నీకిచ్చిన వాటన్నిటినీ మర్చిపోయేటట్టు చేస్తాడు. అందుకని అందరికి ఒక మంచి వరం ఉంటుంది. ఏం తెలుసా? మర్చిపోయే వరం. ఏం వరం? అరే నాన్న ఈరోజు నువ్వు నీతిమంతుడురా అంటే పక్క రోజు మండే ఏం చేస్తాడు? ప్రభా నా పాపాలన్నీ క్షమించు ప్రభా, నేను పాపిని ప్రభా అని ప్రార్థన చేస్తాడు. దట్ మీన్స్ యూ ఫర్గాట్ యెస్టర్డేస్ వర్డ్. నువ్వు నిన్నటి వాక్యాన్ని ఏం చేసావు చెప్పాలి? మర్చిపోయావు నిన్నటి వాక్యాన్ని. యు ఫర్గాట్ యెస్టర్డేస్ వర్డ్. దేవుడు అంటున్నాడు, నీ నోటిని నేను వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాను, నీ నోటిని నేను పుదురుగల కత్తిగా చేశాను. ఇప్పుడు నువ్వు ఎక్కడ పలుకుతావో పలుకు. ఇంటికి వెళ్ళి కిచెన్లో పలుకుతావా, బెడ్రూమ్లో పలుకుతావా, హాల్లో పలుకుతావా, లాకర్లో పలుకుతావా, ఫోన్ మీద పలుకుతావు, ఎక్కడ పలుకుతావు? నీ ఖడ్గాన్ని వాడకపోతే నీకు డబ్బులు రావు, నీ ఖడ్గాన్ని వాడకపోతే నీ రోగం పోదు, నీ ఖడ్గాన్ని వాడకపోతే నీ దరిద్రం పోదు. అండ్ యూ స్టిల్ వాచింగ్ యువర్ ఫోన్, యూ స్టిల్ చెకింగ్ యువర్ బ్యాలెన్స్. డబ్బులు లేవు అంటావు కానీ డబ్బులు రా అన్నావు. ఊరికి రావు డబ్బులు, అరిస్తే వస్తాయి. మామూలుగా రావు. డబ్బులు వచ్చి నువ్వు అక్కడ డబ్బులు అంత ఈజీగా రాదు. అది అంత ఈజీ రాదు. ఒకసారి నేను ఒక చిన్న మాతో ఒక సహోదరుడు పంచుకున్నాడు. బిల్ గేట్స్ తెలుసా ఎవరికైనా? బిల్ గేట్స్ టాప్ 10 రిచెస్ట్ మ్యాన్ లో ఒక పర్సన్. కోటీశ్వరుడు అంటే తెలుసా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వాళ్ళకి, కానీ ఉంటాయి. సో ఆ వ్యక్తి ఒకరోజు ఒక స్త్రీ దగ్గరికి వచ్చి ఇలా అడిగాడంట, అమ్మ చాలా కష్టపడుతున్నావు, ఐ అప్రిషియేట్ యువర్ వర్క్ అని చెప్పి ఒక బ్లాంక్ చెక్ ఆమెకి ఇచ్చాడంట. ఏంటది? బ్లాంక్ చెక్ అంటే ఎంటీ చెక్ ఇచ్చాడంట ఒక ఆమెకి. నీకు నచ్చింది రాసుకోనా అంట, నీకు ఎంత కావాలో అంత రాసుకోనా అంట. ఆమె ఏం చెప్పి ఒకసారి పేపర్ ఏమో, ఆమె మనలాంటి బ్యాచ్ ఆమె కూడా బ్లాంక్ చెక్ ఇచ్చాడంట ఆయన పాపం. ఇచ్చి మరి నీకెంత కావాలంటే రాసుకోమ్మా అన్నా అంట. ఆమె పట్టుకో చూసి పైనుంచి కింద చూసి నాకు వద్దు బాబాయ్ అనిందంట. ఏమ్మా అంటే నాకు వద్దు, ఇది ఏం అర్థం కావట్లేదు నాకు అనిందంట. మనోడు పట్టుకో లేట్ చేయకుండా తీసుకున్నాడు. వెన్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ గ్రాబ్ దట్. ఏమిచ్చాడు అతను? బ్లాంక్ చెక్. ఎన్ని సున్నాలు? నేనైతే ఎన్ని సున్నాలు రాసు, మినిమం ఒక 20-30 సున్నాలు రాసుకునేటండి. మినిమం ఉన్నాయో లేదో కూడా తెలియదు నాకు. ఒకటి పక్కన 10 సున్నాలు 20 సున్నాలు పెట్టేటండి. పాప అర్థం కాక నాకు వద్దు, నాకు ఇలాంటివన్నీ వద్దు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని వద్దనేసిందంట. అది తీసేసుకో, నీకు జీవితంలో ఇటువంటి ఆఫర్ రాదు, నీకు నువ్వు సచ్చినా రాదు నీ జీవితంలో. ఇక్కడ ఒక్కసారి నీ జీవితంలో దేవుడు ఏదన్నా ఇస్తే దాన్ని తీసుకో. ఆమేన్. నాకొద్దు 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 నాకొద్దు, ఏంది ఇది నాకొద్దు? అసలు ఈ దగ్గర ఏముందని నీకు దేవుడు ఏమి ఇచ్చాడు నాకు వద్దు అంటావు. చాలా మంది నో థ్యాంక్స్ నో థ్యాంక్స్. నేను నీకు 10,000 ఇస్తే వద్దంటావా? నీకు ఒక 20,000 ఇస్తే వద్దన్నా, సారీ అన్న, థ్యాంక్స్ అన్నా. నీ దగ్గర ఒక 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటే సారీ నాకు ఉంచుకోండి, ఏం పర్లేదంట. ఆమేన్. ఏశావు యాకోబుని అన్నాడు. యాకోబు చిన్నప్పుడు మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతే యాకోబు కొంత ఆశీర్వాదంతో ఏశావుని కలుసుకున్నప్పుడు ఏశావు అన్నాడు, నేను మిక్కిలి ధనవంతుడిని, నాకు అవసరం లేదన్నాడు. మనమేమైనా మిక్కిలి ధనవంతులమా? మరి ఎందుకు నీ నోటిని నీ ఖడ్గాన్ని వాడట్లేదు? when I heard that I very surprised. అరే ఏంటి ఇది? అదే చదువుకోవాలి, లేదంటే జ్ఞానం ఉండాలి. రెండిట్లో ఒకటి ఉండాలి. చదువుకో, జ్ఞానం అన్న వస్తుంది, లేదా జ్ఞానాన్ని సంపాదించుకో. డబ్బులు నాకు జ్ఞానం ఇస్తా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నా కుమారుడా నీ సంపాదన అంతా ఇచ్చి చెప్పాల జ్ఞానం కొనుక్కోవాలంట. వెన్ యూ బిలీవ్, ఇఫ్ యు ఆర్ పేయింగ్ సమ్ మనీ టు విజ్డమ్ అన్న, నాకు అంత జ్ఞానం లేదన్నా, నేనంతా చదువుకోబడలే జ్ఞానం కోసం. నువ్వు ఆఫరింగ్ నువ్వు డబ్బులే దేవుడికి, నీకు జ్ఞానాన్ని ఇన్బిల్డ్ గా లోపల పెట్టేస్తాడు. ఆమేన్.
కొందరు చూసి ఆశ్చర్యపోతాను నేను. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, అసలు బీటెక్, ఎంటెక్, పీజీ వాళ్ళకంటే గొప్ప జ్ఞానం ఉంటుంది వాళ్ళలో. ఐ వాజ్ అమేజ్డ్ సమ్ టైమ్స్. చాలా ఆశ్చర్యపోతాను. ఏమనిందంటే, నాకు వద్దు బాబాయ్, నాకు వద్దు, సర్లే ఇటు ఇచ్చేయి, నువ్వు బయలుదేరి. చాలా మంది దేవుడు ఆపర్చునిటీస్ ఇచ్చినా మనం ఏమంటున్నాం చెప్పండి? దేవా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. ఆమేన్. నాకొద్దు, నేను చెయ్యను, నాకొద్దు అన్నట్టే వద్దు. నో, డోంట్ సే నో. నీ లైఫ్లో గుర్తుపెట్టుకో, నో అనే మాట చెప్పబాక. అండ్ చేయక ఒక వ్యక్తిని టెస్ట్ చేశాడు అతను. ఈ భూమి మీద ఎవరన్నా జ్ఞానవంతులు ఉన్నారు? తక్కువ మంది ఉంటారు. అదే మీకు ఇస్తే ఏం చేస్తారు? ఇంతవరకు ఒక అజెండా లేదు. బిల్ గేట్స్ వచ్చి మీకు ఒక చెక్ ఇస్తే ఏం చేస్తారు? తీసుకుంటారు. ఎంత రాసుకుంటారు? మీ ఇష్టం వచ్చిన రాసుకోవాలి. అది థ్యాంక్స్ అని చెప్పి తీసుకొని పోతూనే ఉండాలి, అంతే. సంతకం పెట్టాలి, చూసుకోవాలి, స్టాంప్ వేసేలా చూసుకోవాలి, బ్యాంకులో చెల్తుందని కరెక్ట్ ఒరిజినల్ చెక్ అని అనుకోవాలి. ఓకే దాన్ని ఆయన నంబర్ కూడా తీసుకోవాలి. ఒకవేళ అది చెక్కు నడకపోతే మళ్ళీ అయ్యగారు ఇది చెక్ పనిచేయట్లేదు, ఆ డబ్బు మన అకౌంట్లోకి వచ్చిందాక మనం ఏం చేయకూడదు? నిద్రపోకూడదు, డబ్బులు ఊరికి రావాలి. నిజంగా అబద్ధం కాదు. నీ జోబిలో 1 కోటి రూపాయలు లేవు, వాడి జోబిలో ఉన్నాయి, డబ్బులు ఊరికే రావంట. డబ్బులు మరి ఒకడు వచ్చి నీకు డబ్బులు ఇస్తా ఉంటే నాకొద్దు, సారీ నాకు అలవాట్లేదు, సారీ నాకు ఇష్టం లేదు, సారీ నాకు వద్దు, ప్లీజ్ 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 ప్లీజ్, నో థ్యాంక్స్, ఎక్స్క్యూజ్ మీ, నో 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 నో. ఏంది స్టైల్? యు ఆర్ బెటరింగ్ ప్రాస్పరిటీ మ్యాన్. నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఆమెన్. ఇప్పుడు చెప్పండి ఆమెన్. ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. నేను 5 నెలలు అయింది ఆ స్క్రిప్చర్ ఇచ్చి. 5 నెలలు ఒక్క బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు లేవు. ఎందుకంటే చిప్పేసి నీటికి బ్యాగ్లో పెట్టాలి. ఒకసారి పలుకుదాం, వాక్యంలోకి వెళ్దాం. ఆమెన్. చెప్పండి, ప్రభువుకు యెహోవా వాక్కు అంటే దేవుడే పలుకుతున్నాడు ఇప్పుడు. ఆమెన్. చెప్పండి, ప్రభువుకు యెహోవా వాక్కు సెలవిస్తున్నదేమనగా, ఎండిపోయిన నా బ్యాంక్ అకౌంట్లు డబ్బుతో నింపబడును గాక. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని కోణాల నుంచి నా అకౌంట్లో డబ్బు పడును గాక. కొంచెం నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రోజు పలకండి ప్లీజ్. ప్లీజ్. ఒక్క ముక్క అర్థం కాదు మీకు బైబిల్. నువ్వు ఎరగదీసే కనీసం ఈయన్న పలుకు. నువ్వు దైవం అని నీకు తెలుస్తుంది. ఎండిన ఎముకలు ఏం చేసాయి? లేచి కూసున్నాయి. ఆమెన్. నీకు కష్టం వస్తే దేవుడు గుర్తొస్తాడు, అప్పులు పాలైపోతే దేవుడు గుర్తొస్తాడు, రోగం వస్తే దేవుడు గుర్తొస్తాడు. అన్నీ బాగున్నప్పుడు ఎందుకు గుర్తురాడు దేవుడు? గుర్తు రావాలి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. Thus says the Lord. Money, every dry bank accounts be filled with money. నువ్వు నీ వాడిగల ఖడ్గము వాడనన్ని రోజులు you see uttermost poverty in this world. Even though you are having own house, even though you are having cars, bikes, prosperity, ఆస్తులు అన్నీ ఉన్నా still you can see poverty. మా ఊర్లో ల్యాండ్లు ఉన్నాయి, ఏమిటికి? జోబీలో డబ్బులు లేవు. మా ఊర్లో పొలాలు ఉన్నాయి, ఏమిటికి? దమ్మిడికి ఆదాయం లేదు. ఎందుకులే, మా ఊర్లో చాలా ఆస్తుంది మాకు, ఇక్కడ రూపాయి లేదు. ఇక్కడ నీ జోబిలో అసలు ఆర్ యు ఫిల్డ్ విత్ వాట్? ప్రాస్పరిటీ. ఎందుకు మన జీవితములో ఇటువంటి యుద్ధాలు? ఇది కూడా ఒక యుద్ధమే. పావర్టీ ఈజ్ ఎ వార్. అప్పులు ఒక యుద్ధం. ఒక్కొక్కడికి వణికిపోద్ది 1వ తారీఖు అంటే, ఒక్కొక్కడికి వణికిపోద్ది 2వ తారీఖు. అమ్మో 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 2వ తారీఖు యుద్ధం. యు నాట్ నోయింగ్ ఇట్స్ ఎ వార్. ఇట్స్ ఎ వార్. ఖడ్గం తీ బయటికి. ఆమెన్. నోరు మూసుకొని ఉండకు. మళ్ళీ తిట్టారనుకున్నారు, ప్లీజ్. ఐఎమ్ నాట్ స్కోల్డింగ్ ఎనీ వన్, ఓకే? నోరు మూసుకొని ఉండక. ఇది ఒక శాపం, ఇది ఒక దరిద్రం. బాగున్నాడే, ఎలా ఉంటా, బాగున్నాడు, పోయామంటే యువర్ అండర్ కర్స్. నువ్వు భయంకరమైన శాపాల్లో ఉన్నావు.
మీ తాత మాట్లాడలా, మీ నాయన మాట్లాడ, నువ్వు మాట్లాడు, నీ కొడుకు మాట్లాడు, ఇంకా నీ జీవితంలో ఎవరు మాట్లాడరు మౌనంగా. బా ఆ బిడ్డ ఎంత నాకు మౌనంగా ఉండాలంటే భలే డేంజర్, నాకు భయం. కామ్గా ఉండకండి దయచేసి ప్లీజ్, కామ్గా ఉండకండి, ఏదో చేస్తా ఉంటాడు కదా. నో, డోంట్ స్టే కామ్. దేవుడు నీకేమి ఇచ్చాడు? ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆమేన్. వాడిగల ఖడ్గం, పదును గల ఖడ్గం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు ఆల్రెడీ నీ కత్తికి సానా పెట్టేశాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలా? నీ జీవితం కొరకు, అనేక జీవితాల కొరకు వాడాలి. ఆమేన్. ఫాదర్, హీ సఫరింగ్ ఫ్రమ్ సిక్నెస్, యూ సిక్నెస్ గెట్ అవుట్ అని ఆ ఖడ్గాన్ని వాడితే ఆ ఖడ్గం వాడబడుతుంది. ఆమేన్. అండ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ, యూ పావర్టీ గెట్ అవుట్ ఫ్రమ్ హిస్ లైఫ్ అని నువ్వు పలికితే ఆ ఖడ్గము వాడబడుతుంది. యూ స్టిల్ సీయింగ్ యువర్ మదర్ ఇస్ సఫరింగ్, యూ స్టిల్ సీయింగ్ యువర్ ఫాదర్ ఇస్ సఫరింగ్, బట్ యూఆర్ నాట్ యూజింగ్ యువర్ వెపన్. నీ కూతురు సఫర్ అవుతుంది, నీ భర్త సఫర్ అవుతున్నాడు, నీ పిల్లలు సఫర్ అవుతున్నారు, నీ కొడుకు సఫర్ అవుతున్నాడు, నీ ఇంట్లో అందరు సఫర్ అవుతున్నారు, బట్ స్టిల్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్. దట్ మీన్స్ స్టిల్ యు ఆర్ నాట్ ఆపరేటింగ్ యువర్ టంగ్, యువర్ మౌత్ అండ్ యువర్ వెపన్. మనకేం గన్నులు, కత్తులు, కటార్లు అవసరం లే. We are inbuilt with weapons. Amen. ఒకడు తిడుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని, ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిండి చేసి కాకులకి గద్దలకి వేస్తా అన్నాడు. ఎవరు? గొలియాత్. మనోడు కూడా ఖడ్గమేగా, మనోడిది చాలా పెద్ద ఖడ్గం. అసలు దావీదు నోటికి ఎవడు పోలేడు. దావీదు చాలా పెద్ద నోరు అంటే మళ్ళీ తప్పుగా అనుకున్నారు. యూజ్ హిస్ వెపన్ ఇన్ ఎ గుడ్ వే. ఆమేన్. ఆమేన్. వచ్చాడు రాజా. ఎవడు వాడు ఊరుకుంటే కుక్కలాగా అరుస్తున్నాడు అంటే, అరే గమ్ముగుండ్రా ప్లీజ్ రా, వాడు వచ్చండి నేను చచ్చిపోతాడు. ఓకే ఉండవు, ఏది ఎవడు మన దేవుడిని తిడుతున్నాడు వాడు. అసలు దావీదుకి దేవుడిని తిడితే భలే కోపం. నిలబడ్డాడు, నేను ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం ప్లీజ్, నాకు ఒక అవకాశం అన్నాడు. సరే సస్య సావులు పోరా అని చెప్పి వాడిని పంపించేశారు. అంతే, అట్లా పంపించాడు సౌలు. నువ్వు బతికితే వస్తాం, విజయం చూస్తాం, చచ్చిపోతే నీ బాడీ ఎత్తుకుని మీ నాయనకి ఇచ్చేస్తాం. సో వెళ్ళాడు. ఏంట్రా ఇది అరుస్తున్నావు ఇందాక? ఏంట్రా వీడిని పంపించారేంటి, ఈ వీడు లిల్లీ పుట్ ఫెలో, వీడు మరగుజ్జుగాడు, వీడిని పంపించారేంట్రా? దావీదైతే మామూలుగా ఇట్లా, నిశ్చయముగా నీ తల తెంపి నేను కాకులకి గద్దలకేస్తున్నాడు. కుక్క అన్నాడు డైరెక్ట్ గా. ఏమన్నాడు సౌల్ని? ఒరే ఎందుకురా కుక్కలాగా అరుస్తున్నావు? హీఈస్ లిటరల్లీ యూజింగ్ హిస్ వెపన్ టు షట్ ద డెవిల్స్ మౌత్. అపవాది యొక్క నోటిని వాడు మూసివేశాడు. అపవాది భయపడిపోయాడు, శత్రువు భయపడిపోయాడు. దావీదు మామూలుగా తిట్టలేదు. నిశ్చయముగా ఇజ్రాయేలు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు చూడరా అన్నాడు. ఈ యూజింగ్ హిజ్ వెపన్ మ్యాన్. నీ ఆయుధాలు ఎక్కడ వాడాలి? శత్రువు ముందు వాడాలి. ఆమేన్. నీ ఆయుధాలు ఎలా వాడాలి? మంచికి వాడాలి. నీ ఆయుధాలు చెడుకు వాడకూడదు. నీ కత్తి వాడిగల ఖడ్గము, నీ నోరు వాడిగల ఖడ్గము. ఆ ద్వారా మనం అద్భుతాలు చూడొచ్చు. ఆమేన్. వి కెన్ సీ వండర్స్. ఏమ్మా ఎలా ఉన్నట్టు? ఏదో ఇట్టున్నాం, ఈడ కోసుకుంటుంది నాకు. ఏమ్మా తిన్నామంటే ఏదో ఇక్కడ కోసుకుంటుంది నాకు. మీ మాట్లాడే ప్రతి మాట కస పస పస కస కస వాడిగల చెప్పాలి. నీ వల్ల నీ భర్తకి ఎప్పుడు గుచ్చుకుంటుందో, నీ వల్ల నీ భార్యకి ఎప్పుడు గుచ్చుకుంటుందో, నీ వల్ల నీ పిల్లలకి ఎప్పుడు గుచ్చుకుంటుందో, ఎవరి వల్ల ఎవరికి గుచ్చుకుంటుందో చూసుకో. ఎవరు గుచ్చుకోకూడదు. ఆమేన్. ఆమేన్. శత్రు గుండెలో దిగాలి. ఆమేన్. బాణాలు. హల్లెలూయా. యా, మన వాడిగల ఖడ్గము మన మీదకి లేచిన వారందరి మీదకి మనం వాడాలి. ఆమేన్. నీ మీదకి లేచిన దరిద్రము, నీ మీదకి లేచినటువంటి ఇదిగో ఏంటది రోగాలు, అప్పులు, వాటి మీద వాడదాం మనం ఆయుధం. ఆమేన్. లెట్స్ గో టు జేమ్స్. దయచేసి మన అకౌంట్లు ఖాళీగా ఉన్నప్పుడు, దయచేసి మన జీవితంలో మనము ఖాళీ పాత్రల్ని, ఎంప్టీనెస్ ని చూస్తున్నప్పుడు ఇది మినిమం ఒక 1000 సార్లన్నా పలకండి. యూ విల్ సీ అ డిఫరెంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. యా, 3:10 జేమ్స్. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. ఓ మై గాడ్. వినండి వినండి, మళ్ళీ చదువుదామా. ఒక్క నోటి నుండి, ఒక్క నోటి. మనకేం 3-4 నోర్లు ఇవ్వలే దేవుడు. ఎవరికైనా ఉన్నాయి 3-4 నోర్లు? ఎక్స్ట్రా ఫింగర్ వచ్చి ఉంటుంది, తర్వాత స్కిన్, ఎక్స్ట్రా స్కిన్ వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఉంటాయి, బట్ ఎక్స్ట్రా నోరు ఉంటుంది ఎవరికి. ఆమేన్. దేవుడు ఒకటి ఇచ్చాడంటే అదొకటి సరిపోద్ది మన జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక నోటి నుండే ఆశీర్వచనమును, ఒక నోటి నుండే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. అది నీ నోటి నిండా ఏమేమో రావచ్చంట?
ఆశీర్వాదాలు రావచ్చంట, శాపవచనములు రావచ్చంట. నన్ను ఇట్ట చేసినావు, నువ్వు ఎట్ట బతుకుతావా నేను చూస్తా, నీ కాళ్ళు పడిపోను, నీ మెడలు విరిగిపోను, నీ తలలు పగిలిపోను, నీ ముక్కు పగిలిపోను. మార్నింగే చర్చిలో స్తోత్రం అగ్నితో నింపు ప్రభా, సంఘం అంతటా దీవించు ప్రభా, ఆశీర్వదించు నాయన. సాయంకాలం గొడవ అయిన వెంటనే నీలో విలన్ బయటకు వచ్చేస్తాడు. కత్తి వేరే వాటికి వాడుతున్నావు, చూసుకో ప్లీజ్. మై డియర్ లేడీస్, సిస్టర్స్, మమ్మీస్, ఆంటీస్, చెల్లెళ్ళు, అక్కలు, కూతుర్లు, నీ ఖడ్గం దేనికి వాడుతున్నావు? టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి వాడు. ఆమేన్. నీ ఇంటికి ఏ శత్రువు రాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పురుషులు చూసి చూసి కరెక్ట్గా దింపుతారు కసక్కంట. సో ఖడ్గమును రాంగ్ వాటికి వాడకండి. ఆమేన్. శత్రువు ఒకవేళ వచ్చినా మనల్ని దూషించినా మనము ప్రేమతో బయలుదేరను అని చెప్పాలి. ఆమేన్. ఆమేన్. ఒక నోటి నుండి ఆశీర్వాదం వస్తుందంట, ఒక నోటి నుండే శాపాలు వదులుతామంట. లెట్స్ స్టాప్ కర్సింగ్ అదర్స్. లెట్స్ యూజ్ దట్ వెపన్ ఇన్ ద రైట్ వే. ఆమేన్. We are ordained to use our weapons in a right way. Amen. Amen. నీ ఖడ్గమును కరెక్ట్గా వాడితే గొడవలే ఉండవు ఇంట్లో. నీ ఖడ్గమును కరెక్ట్గా వాడితే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రాస్పరిటీ ఉన్న ఇంట్లో, చెప్పమంటారా? హలో, తలలేత్తండి చెప్తా. ప్రాస్పరిటీ ఉన్న ఇంట్లో, దీవెన ఉన్న ఇంట్లో, ఆశీర్వాదం ఉన్న ఇంట్లో, ఆ ఆస్తి పాస్తులున్న ఇంట్లో, ఐశ్వర్యం ఉన్న ఇంట్లో, చెప్పమంటారా, గొడవలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఎక్కిందా? అర్థం కాలేదు ఎవరికి? అర్థం ఎందుకు మన ఇంట్లో తేపగా గొడవలు, ఎందుకు ఊరికే అరుసులు, గిన్నెలు, బకెట్లు, గుంటగంట్లు ఎందుకు ఎగురుతూ ఉంటాయి? ఇది లేక. ఏది చెప్పాలి? బాబు ఉద్యోగంకి వెళ్ళకపోతే వీడు 9 దాకా పడుకొని మిరపకాయలు మిరియాలు మిడుతూ ఉంటాం. పాప మంచిగా తిని మంచిగా పనుకుందనుకో, పాప పొద్దున డ్యూటీకి పోకుండా, మంచిగా కాలేజీకి పోకుండా, ఇది చపలెట్టింది, ఇది నిమ్మకాయలు మిరపకాయలు పిండుతూనే ఉంటావు నువ్వు. నీ అంత మంత్రమ చేతబడికి ఎవరు చేయరు. యూ డూ విచ్ క్రాఫ్ట్. చూడు, తిని పనుకుని ఇంట్లో కూర్చొని ఈ డ్యూటీకి పోకుండా, ఈ డబ్బులు లేకుండా చేతబడి. ఇంట్లోనే ఉన్నారు మాంత్రికులు. మన ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. మన ఇంట్లో ఉన్నారు మాంత్రికులు. జాగ్రత్త. నేను వచ్చానుకో, మాంత్రికులు మొత్తం పంపించేస్తాను. అంటే మీలంతా ఖాళీ అయిపోద్ది, ఇంక మీ ఇంట్లో ఉండను. స్టాప్ డూయింగ్ విచ్ క్రాఫ్ట్ మ్యాన్. స్టాప్ డూయింగ్ విచ్ క్రాఫ్ట్. స్టాప్ డూయింగ్ విచ్ క్రాఫ్ట్. చేతబడి చేయడం మానేయండి అందరూ. చేతబడి తిట్టుకోవడం కూడా చేతబడే, శపించడం కూడా చేతబడే. నా నోరు అసలే మంచిది కాదు, నా నోటితో జాగ్రత్త, నా నోరు అసలే మంచిది కాదు. మరి నా నోరు మంచిదే కదా, నువ్వు శపించు, నేను బ్లెస్ చేసుకుంటాను అంతే. ఇది చెప్పు, నువ్వు నీకు కుష్టి వచ్చిన కాక అనుకో, ప్రభు నాకు అసలు కుష్టే రాకుండా ఉండు కాక, అయిపోయింది. That's it. When you prophesy, నీ ఖడ్గాన్ని నువ్వు కరెక్ట్గా వాడుకుంటే అన్ని సెట్. ఆమేన్. మన ఇంట్లో మంత్రగాళ్ళు, మాంత్రికులు మాయమైపోను గాక, మన ఇంట్లో చేతబడి చేసే వాళ్ళు మాయమైపోను గాక, మన ఇంట్లో శపించే వాళ్ళు మాయమైపోను గాక. ఎక్కడెక్కడికో డబ్బులు ఇచ్చి అవ్వలే, ఫ్రీ చేతబడులు చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం ఒకరు నచ్చకపోతే వెంటనే తిట్టేస్తాం, ఒకరు ఏమైనా అన్నకు ఈజీగా తిట్టేస్తాం, ఎందుకంటే ఖడ్గం ఇచ్చాడు కదా దేవుడు. కానీ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యూ నీడ్ టు ట్రైన్ యువర్ మౌత్, యూ నీడ్ టు ట్రైన్ యువర్ టంగ్ in a proper way. What to do, what not to do, how to speak, how not to speak, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా దీవించాలి, ఎలా శపించాలి, ఇవన్నీ మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఒక నోటి నుండే ఏమొస్తుందంట? ఆశీర్వాదము. అదే నోటి నుండి సాయంకాలం ఏమొస్తుందంట? శాపాలు. ఒకప్పుడు మనం అలా ఉన్నామేమో, ప్రభువా స్తోత్రం నాకు ఆత్రమని అంటాం అంతే. అంత మించి ఎక్కువ చేయం ప్రార్థన మనం. మళ్ళా సాయంకాలం ఒకటే తిట్టుకోవడం. నీ ఖడ్గాన్ని అపవాది భలే వాడేస్తున్నాడు అబ్బా. కంగ్రాచులేషన్స్, యు ఆర్ హైలీ బ్లెస్డ్. బోత్ గాడ్ అండ్ డెవిల్ ఈజ్ యూజింగ్ యూ మైటీలీ. చెప్పలు కొట్టుకున్నాం సరే గట్టిగా. అపవాది మిమ్మల్ని బాగా వాడుకుంటుంది. అపవాది బాగా వాడుకుంటుంది మిమ్మల్ని. మీ ఖడ్గాల చేత మిమ్మల్ని పొడిపించేలా చేసుకుంటుంది. నీకు తెలియకుండా నీ కొడుకుని శపిస్తున్నావు, నీ కొడుకు తెలియకుండా నీ కూతుర్ని శపిస్తున్నావు, నీకు తెలియకుండా నీ భర్తను శపిస్తున్నావు, నీకు తెలియకుండా నీ భార్యని శపిస్తున్నావు. నోటి నుండి నో ఏదో ఒకటి చేసుకుంది. ఏది ఎన్నుకుంటారు ఈరోజు? ఎనబట్లే
ఏం ఫస్ట్ లైన్ లో ఉన్నారు మనుషులు, ఇంక లేరా? ఏం వినుకుంటారు ఈరోజు? ఎలాంటి ట్రైనింగ్ రాబోతుందో తెలుసా? ఎలాంటి ట్రైనింగ్ లోకి వచ్చేవో తెలుసా? ఎలాంటి ట్రైనింగ్ ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు తెలుసా? ఆశీర్వాదాన్ని మాత్రమే పలికే బిడ్డలుగా మనం తయారు కాబోతున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని మాత్రమే మనం పలికే బిడ్డలుగా మన నోటిని దేవుడు ట్రైన్ చేయునుగాక, మన మైండ్ ని దేవుడు ట్రైన్ చేయునుగాక, మన హృదయాన్ని దేవుడు ట్రైన్ చేయునుగాక. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది క్రిటిసైజ్ చేసినా, ఎంతమంది నిన్ను మోసం చేసినా, ఎంతమంది నిన్ను వెనకాల తిట్టుకుంటున్నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు నన్ను తిట్టుకుంటున్నట్టున్నారు, ఎవరు ఏదో ఏమనేం చేయ గమ్ముకుండు. వాడు ఖడ్గాను వాడుతా, నీ ఖడ్గా నువ్వు వాడుకోవట్లేదు, అంతే తేడా. ఫ్రమ్ టుడే యూ విల్ యూజ్ దిస్ వెపన్. ఆమేన్, ఆమేన్. రోమన్స్ 10:9 రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. వావ్, మళ్ళీ చదవండి తల్లి, ఎవరికి అర్థం కాలేదు. అది ఏమనగా యేసు ప్రభు అని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అది యేసు ప్రభు అని రెండు ఒకటే పదం కాదు, అది రెండు పదాలు. యేసు అంటే ఎవరంటే ఆయన ప్రభు. జీసస్ ఈస్ ద లార్డ్. ఒకసారి ఎప్పుడు చెప్తాను ద మీనింగ్ ఆఫ్ లార్డ్. లార్డ్కి ఏంటి, గాడ్కి డిఫరెన్స్ ఎందుకు చెప్తాను. లార్డ్ వేరే, గాడ్ వేరే, దేవుడు వేరే, ప్రభు చెప్పరేంది. అవన్నీ మాకెందుకు అయ్యారు, పైసలు చాలా ఈ తెలుసుకుంటేనే పైసలు వస్తాయి, లేదా రావు. చెప్పండి, దేవుడు వేరే, ప్రభు వేరే. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేంతో ఒప్పుకోవాలంట? ముక్కుతోనా, చేత్తోనా, కాళ్ళతోనా, చెవులతోనా, కళ్ళతోనా, గట్టిగా ఈ ఖడ్గముతో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. సో ఈ ఖడ్గము నిన్ను కూడా కాపాడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. దిస్ వెపన్ ఆఫ్ మౌత్ విల్ సేవ్ యూ ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్. నువ్వు చేత్తో చేసిన, హృదయముతో చేసిన, తలంపులతో చేసిన, కాళ్లతో చేసిన, తర్వాత ఏ కార్యక్రమాలు పాపాలు చేసినప్పటికీ ఈ ఆయుధాన్ని నోటితో నువ్వు గాని ఒప్పుకుంటే, దేవా నేను పాపము చేసి నన్ను క్షమించంటే, నువ్వు చేసిన ఘోరమైన పాపము కూడా క్షమిస్తాడు దేవుడు. ఆమేన్. yes, if you commit uttermost sin in your life, నువ్వెవరినో చంపేసావా, మర్డర్ చేసావా, నువ్వెవరినో లేపేసావా, ఏ పాపం చెయ్యి, చెప్తున్నా దేవుడు ఎంత గొప్పడు చూడు, ఎంత పెద్ద పాపం చెయ్యి, ఏమనట్లే. కానీ నువ్వు నోటితో ఒప్పుకుంటే అది ఎంత పెద్ద పాపమైనా ఏం చేస్తాడంటే దేవుడు కడిగేస్తాడంట. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పకూడదాం, యేసేకి గట్టిగా చెప్పడం కూడా. ఓ మై గాడ్, దిస్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోతా ఉన్నా, అబ్బా రా కళ్ళు కనిపించలేదు నీకు, దారి కట్ట ఉన్నావు అని మనం అంటాం. వాడు లోపల ఫీల్ అయిపోయి ఉంటాడు, వాడు గాయపడి ఉంటాడు. రే సారీరా చిన్న వేడి ఇయ్యండి, ఈయన పళ్ళేరా, పళ్ళు ఎవరికి ఇచ్చినాడు. నువ్వు నోటితో పలికితే నీది ఎంత పెద్ద పాపమైనా ఏం చేయబడుతుందంట, తుడిచి వేయబడుతుందంట. ఇంకా చాలా మంది పాపాలు ఒప్పుకోరు. నేను అసలు పాపమే చేయలేదు, నేనేంటి పాపం చేసి, నో వేరే వాళ్ళ చేత ఒప్పిస్తారు. జనాలకి చాలా తెలివిపోయింది. సో ఒక్క మాట, సమ్వన్ అఫెండెడ్, కాల్ దెమ్ అండ్ సే సారీ. ఇఫ్ యువర్ స్మాల్ వన్, బిగ్ వన్, నీకంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళ, సే సారీ టు దెమ్ మ్యాన్, దే విల్ బి హీల్ అవ్వాలా. ఎలా? ఒక్క సారీతో అవుతుంది. నువ్వు ఖడ్గాన్ని బ్లెస్సింగ్ కొరకి కాదు, నిన్ను కాపాడుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఆమేన్. ఒక్కసారి వాడదాం అందరం, చెప్పండి. యేసు నామములో తండ్రి, నా జీవితములో నేను పుట్టినప్పటి నుంచి నిన్నటి వరకు ఒకవేళ
నీకు విరుద్ధంగా పాపము చేసినట్లయితే, మిస్టేక్స్ చేసినట్లయితే నా నోటితో ఒప్పుకుంటున్నాను, యేసు నామములో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఎంతమంది దేవుడు క్షమిస్తాడు? వావ్, నీకు వాక్యం అర్థమైపోయింది. ఆమేన్. సో నువ్వు పాపం చేయకుండా మనసులో కష్టం ఏం చేయాలంట? వినపడలే? హియర్ కమ్స్ యువర్ బ్లెస్సింగ్. ఇక్కడి నుంచి నీ ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. వెన్ యు కన్ఫెస్ యు విల్ బి సేవ్డ్. ఒక వ్యక్తి పాపి ఫస్ట్ ఏమవుతాడంట? కన్ఫెస్ చేస్తే, పాపాలు ఒప్పుకుంటే నువ్వు క్షమించబడి నువ్వు రక్షింపబడతావంట. ఆమేన్. నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా నీ నోటితో నిన్ను నువ్వు కాపాడుకోగలవు. ఆమేన్. నువ్వు అనేకులను మాత్రమే కాదు, నిన్ను నువ్వు నరకములోకి పోకుండా నీ నోటితో నువ్వు కాపాడుకోగలవు. ఆమేన్. లార్డ్ ఫర్గివ్ మీ, ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ యు అన్నాడు దావీదు. నీకే నేను విరుద్ధంగా నేను పాపము చేశాను, నన్ను క్షమించు ప్రభు అన్నప్పుడు దేవుడు తుడిచేశాడు పాపాలు. అట్లే ఎవరైతే నోటితో కన్ఫెస్ చేస్తారో దే విల్ బి సేవ్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఈ నాలుక, ఈ నోరు నువ్వు నరకానికి వెళ్లకుండా కాపాడుతుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అపవాది ఈ నాలుక ద్వారానే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక జీవితం, ఇప్పుడు చేతబడులు చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారా, నరకంకి వెళ్తారా? అబ్బా ఎట్లా బాగా తెలుసు మీకు. అవును, 100% నరకంకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు అనేకుల యొక్క నాశనం కోరుతున్నారు. విచ్ క్రాఫ్ట్, రోజు తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, హాని చేసేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, దే గో టు హెల్ మ్యాన్. సీరియస్లీ దే గో టు హెల్. ఎవ్రీ డే దే ఆర్ కిల్లింగ్ వన్ పర్సన్ విత్ దేర్ వర్డ్స్. వాళ్ళ మాటలతో, వాళ్ళ చూపులతో, వాళ్ళ క్రియలతో వాళ్ళు రోజుకొకరిని వ్యక్తిని చంపేస్తున్నారు. ఈరోజు రోజుకొకరినైనా మనం బతికించాలి. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మనల్ని బతికించే వాళ్ళం దేవుడు మనల్ని బతికిస్తాడు. ఆమేన్. ప్రొవర్బ్స్ 21:23, సామెతలు 21:23 చదువుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏంటవి శ్రమలు? మీ ఖడ్గాన్ని ఏం చేసుకోవాలి? మీ ఆయుధాన్ని ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలంటే జాగ్రత్తగా వాడుకోవాలి. దాన్ని యుద్ధం వచ్చినప్పుడే బయటికి తీయాలి, శ్రమ వచ్చినప్పుడు బయటికి తీయాలి, రోగం వచ్చినప్పుడు బయటికి తీయాలి, అపవాది కనిపించినప్పుడు బయటికి తీయాలి. మిగతా సమయంలో ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? భద్రంగా దాచిపెట్టాలంట. ఆమేన్. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. వావ్. మీ జీవితంలో సగం శ్రమలన్నీ ఆగిపోతాయి. ఆమేన్. సగం శ్రమలు ఎలా వచ్చుంటాయి అంటారు? ఈ వాక్యం అర్థం చేసుకో. సగం శ్రమలు ఎలా వచ్చాయి అంటారు? బ్యాన్ తెరిచినప్పుడు. అలా తెరిస్తే కొత్త శ్రమలు వస్తాయి ఇంటికి. వెల్కమ్ టు న్యూ ప్రాబ్లమ్స్. కావాలా? నో. ఎంతమందికి వద్దు? నాకు అసలు శ్రమలే వద్దు ప్రభా. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. మీరందరూ మేల్కొనే ఉన్నారు. శ్రమలు వద్దు, నాకు అసలు శ్రమలే వద్దు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. వావ్, గాడ్ బ్లెస్ యూ. దించండి. నాకు శ్రమలు కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకోసం ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేస్తాను నేను. అయితే ఏం చేయాలా? నోటిని, నాలుకను, నీ ఖడ్గాలని భద్రం చేసుకొని జాగ్రత్తగా ఉండండి. అమ్మ నువ్వు మాట్లాడిన వాళ్ళు కదమ్మా బాబోయ్, అట్లా కాదు, అయ్యొద్దు, అంతొద్దు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో నువ్వు మాట్లాడితే అనేకులకు స్వస్థత కలగాలి. ఆమేన్. నువ్వు మాట్లాడితే అనేకులకి లోపల హృదయంలో నెమ్మది కలగాలి. నీరసించిపోయేవాడు కూడా నువ్వు మాట్లాడితే వాడికి జీవం రావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ వల్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. దేవుడికి నువ్వు కావాలి. నువ్వు మాట్లాడితే అనేకులు స్వస్థపడతారు, నువ్వు మాట్లాడితే అనేకులు హీల్ అవుతారు. ఆమేన్. సో దేవుడికి నువ్వు కావాలి. నీ నోటిని నాలుకను భద్రము చేసుకుంటే అనేకమైన 90% శ్రమలు ఏమవుతాయినా 90% శ్రమలు. పోనీ మీ అనుభవంతో చెప్పండి. మీకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, మీరు చాలా ఫ్యామిలీ సీనియర్ మోస్ట్ పీపుల్. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు నోటి ద్వారా వచ్చాయి? వచ్చినవే మొత్తం అయ్యి. నువ్వెంత అంటే నేనెంత, నేనెంత అంటే నువ్వెంత. నువ్వు కర్ర తీసుకుంటే చీపురు తీసుకుంటా, నువ్వు కర్ర తీసుకుంటే నేను గెంటి తీసుకుంటా, అంతే. నువ్వు ఒకటంటే నేను తగ్గను. నేను ఎందుకు తగ్గాలి? అసలు నేను ఎందుకు తగ్గాలి? తగ్గాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? తనను తాను హెచ్చించుకున్నాడు
తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎక్కడైనా తగ్గే ఆపర్చునిటీ వచ్చిందో వెంటనే తగ్గిపో. ఆమేన్. హల్లెలూయా. When you are having an opportunity to humble yourself, go and humble yourself, man. Then you will have a great fruit. హల్లెలూయా. నేను అంటాను, ఒక వారంలో ఎక్కడ తగ్గించుకుంటారు మీరు మామూలుగా? అంటే ఏదైనా ఆపర్చునిటీ ఉంటుందా మీకు తగ్గించుకోండి? ఎక్కడ లేదు తెలుసా, నిజంగా ఎక్కడ లేదు, ఆయన సన్నిధిలో తప్ప. ఆమేన్. యూనో, listening the word of God, it's a process of humility. Coming to church is a process of humility. Writing and meditating the word of God and listening the word of God, it's a sign of humility. It's a sign of that's the huge amount of pride. అది వచ్చిందా నేను వాక్యం వినేది, అది వచ్చిందా నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టేస్తావు. వాక్యం వచ్చిందనుకో, వాక్యం వద్దు, ఇక అది ఎట్టుపోద్దు ఏమో 2-3 గంటలు వెళ్ళిపోతుంది. వాక్యం వద్దు మనకు. గర్వం వాక్యాన్ని వినవద్దు. హ్యూమిలిటీ గివ్స్ యూ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఆమెన్. ఈరోజు దేవుడు మనందరికి ఏమిచ్చాడు? పొదును గల కత్తులనిచ్చాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? నీ యొక్క నోరు. నీ నోటిని దేవుడు వాడిగల ఖడ్గముగా చేశాడు. ఆమెన్. ఈరోజు నీ మీదకు వచ్చిన ప్రతి దాన్ని యేసు నామములో మన ఖడ్గముతో మనము జయించునుగాక. ఆమెన్. నీ జీవితంలో శ్రమలు వచ్చిన మౌనంగా ఉన్నావా? యూ విల్ బి అండర్ డేంజర్. బీ కేర్ఫుల్. నీ జీవితంలో అప్పులున్నా, నీ జీవితంలో రోగాలున్నా, నీ జీవితంలో చూసి నువ్వు నాకు ఎందుకు వచ్చి నేనేం చేశాను, నేను ఎవరికేం ద్రోహం చేయలేదు కదా, నేను ఎవరికేం పాపం చేయలేదు కదా, నేను ఎవరికేం అన్యాయం చేయలేదు. ఈ సినిమా డైలాగులు కొట్టకండి, దరిద్రపు డైలాగులే. నేను ఎవరికేం చేశాను, నేను ఎవరికేం హాని చేయలేదు కదా. ఏంది నా హాని చేసేది? నువ్వు హాని చేయాలా? నీకేమైనా అవ్వాలంటే? ఎవరికైనా రోగం వచ్చింది అనుకో, వెంటనే వీడు ఏదో చేసి ఉంటాడు, వీడు అందుకని వీడికి రోగం వచ్చింది. నువ్వు ఆపు. లాయర్వే, జడ్జివే? ఎవడిచ్చాడు నీకు పదవి అసలు? నెవర్ జడ్జ్ ఎనీవన్. ఏది నీకు రోగం వచ్చిందా, రా పో ఏసునాములు, అంతే. ఏం చేసావు, నీకు రోగం వచ్చింది అని అనకూడదు. స్టిల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ జడ్జ్మెంట్ మైండ్, స్టాప్. ఐమ్ టెల్లింగ్ యూ, స్టాప్. ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఎందుకు కాలు ఇరిగింది, ఎందుకు డొక్కు ఇరిగింది, ఎందుకు నడువు ఇరిగింది, ఎందుకు చెయ్యి ఇరిగింది, ఎందుకు తల, ఎందుకు అని యు ఆర్ నాట్ సపోజ్ టు గో బ్యాక్. ఆమెన్. ఆమెన్. యేసు నామములో అతను తగ్గును గాక. ఆమెన్. నీ నోరు ఏంటి? వాడిగల ఖడ్గము. నీ నోరు ఏంటి? పొదును గల కత్తి. ఆమెన్. సో ఈరోజు మనము ఈ ఆయుధం వల్ల అనేకులను కాపాడతాం. ఈ ఆయుధం వల్ల మనల్ని మనం కాపాడుకుంటాం. ఆమెన్. ఆమెన్. ఈ ఆయుధాన్ని బట్టి వేరే వాళ్ళని మనం నాశనం చేయకూడదు. ఈ ఆయుధాన్ని బట్టి మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. ఆమెన్. ఆమెన్. యోబు అన్నాడు, నేను గర్భములో పెండముగా ఉంటే చచ్చిపోతే బాగున్నని. ఈస్ ట్రైంగ్ టు కిల్ హిమ్సెల్ఫ్. ఓ ఖడ్గం ఉంది కదా అని అంది కసకసన 1 2 3 4 5 లేపుకుంటూ పోతే కష్టం. రే బాబు సౌలా ఏం చేస్తున్నావు అన్నాడు. అయ్యా ఎవరు నువ్వు? నీ కత్తి తీసుకుని అందరిని లేపేస్తున్నావు కదా. వాళ్ళందరూ నా పిల్లలే, చూసుకో కొంచెం అన్నాడు. అయిపోయింది, కళ్ళు పోయినాయి. ఎంతమందిని చంపాడో దానికి 100 రెట్లు బతికిచ్చాడు జనాల్ని. ఆమేన్. అండ్ నౌ హీ ఈస్ యూజింగ్ హిజ్ వెపన్ ఇన్ ఎ బ్లెస్డ్ వే. ఆయన తన ఆయుధాన్ని ఎలా వాడాడంట? ఆశీర్వాదకరంగా వాడు. చనిపోయిన వాడిని కూడా లేపేశాడు. కింద పడిపోయి చనిపోయాడు ఒకడు, వాడు నీళ్ళని అమాంతంగా హత్తుకున్నాడు, వాళ్ళు జీవం వెళ్ళిపోయింది, వాడు బతికేశాడు. ఆమేన్. అట్లా కొన్ని 100 మందిని పౌలు బతికిచ్చాడు. ఈరోజు నీ ద్వారా దేవుని ప్రణాళికలు జరగాల. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఎవ్వరు కత్తులు ఖడ్గములు పెట్టుకొని మౌనముగా ఉండరు. ఆమేన్. Still you are suffering with sickness, still you are suffering with poverty, still you are suffering with financial issues, still you are suffering. Come on, open your mouth and start cursing the devil and start kicking out the devil. Amen. Amen.